హలో హాయ్ బాగున్నారా? ఈరోజు మునక్కాడ సాంబార్ చేసుకుందాం. మునక్కాడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన పప్పు బాణలు పెట్టాను, ఆయిల్ వేసాను. మునక్కాడ సాంబార్ చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు మునక్కాడలు ఉన్నా నేను మునక్కాడ సాంబార్ చేస్తాను. ఆవాలు, జీలకర్ర వేస్తాను. నేను సాంబార్లో పోపులో జీలకర్ర కూడా వేస్తే మంచిగా స్మెల్ టేస్ట్ ఉంటుంది. 4 మెంతులు, పసుపు, ఎండుమిర్చి, అంటే ఫస్టే పోపు వేసేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. పచ్చిమిర్చి. ఇప్పుడు మునక్కాడలు చాలా బాగున్నాయి, చూసారా? మునక్కాడలు మంచిగా లేతగా ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్గా. ఈరోజు ఎక్కువ మునక్కాడలు వేసి సాంబార్ చేశాను అనమాట. ఫస్ట్ మనం ఏ కూర అయినా వేసినప్పుడు కొంచెం చిటికెడు చక్కెర కానీ ఉప్పు కానీ వేసి మంచిగా ఇలా వండేస్తే అవి స్మూతీగా ఉడుకుతాయి అన్నమాట, మంచిగా టేస్ట్గా ఉంటాయి. అందుకని ఒక చిటిక చక్కెర వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ముక్కలకు సరిపడా మూత పెడుతున్నాను. మంచిగా ఉడికాక బాగా మగ్గించాక ఆ తర్వాత మనం పప్పు కొరవ ప్రాసెస్ చూద్దాం. చూసారా, 50% ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కావాల్సిన అన్నీ వేసుకుందాం. నేను ఈరోజు ఈ మునక్కాడ సాంబార్లో పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి, కొంచెం సాల్టు, ఇది సాంబార్ పొడి అన్నమాట. లేకపోతే దీనికోసం వేరేగా మసాలా చేసుకోవచ్చు. మిరియాలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేయించి చేసుకోవచ్చు. నేను అవంతా చేయకుండా ఓన్లీ పచ్చి కొబ్బరి తీసుకొని పులుసు పొడి వేసి, అంటే సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేస్తాను. ఆ పొడి ఒక 4-5 మిరియాలు వేసి మిక్సీ చేసి ముద్ద చేసుకున్నాను. మసాలా తయారు చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి, చూసారా? చాలా స్మూత్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పప్పు వేసేద్దాం. పప్పుని బాగా మెదుపుకోవాలి, మెత్తగా చేసేసి పప్పు. అప్పుడు సాంబార్ పులుసులో ఇది ముక్కలు ఉడికిన దాంట్లో కలిపేస్తున్నాను. ఇది చింతపండు పేస్ట్ అనమాట. నేను పేస్ట్ చేసి ఉంచుకుంటాను చింతపండు, ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అన్నీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు కదా, అందుకని. డైలీ చింతపండు కొంచెం నానబెట్టడం ఆ ప్రాసెస్ అంటే నచ్చదు. అందుకని ఒకటేసారి కిలో చింతపండు నానబెట్టేసి దాన్ని అలా పేస్ట్ చేసి ఉంచి పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా చూసారా, నేను కొబ్బరి, సాంబార్ పొడి, సాల్ట్ వేసేసాను. సాంబార్కి కావాల్సిన శాతం సాల్టు, ఇంకా 4-5 మిరియాలు, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టాం కదా, ఆ మసాలా దీంట్లో బాగా కలిపేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే ఎక్సలెంట్గా ఉంది సాంబారు. మీరు ఇట్లా కూడా ఒకసారి చేసి చూడండి. అంటే మనకు అన్నీ వచ్చు, కానీ వేరే వాళ్ళు చేసింది కూడా మనం ట్రై చేస్తే అది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడూలాగా కాకుండా వేరే వాళ్ళు చేసింది కూడా మన ఇంట్లో చేస్తూ ఉంటే బాగా నచ్చుతుంది. వెరైటీ కూడా ఉండాలి కదా, అందుకని చేసి చూడండి, మీరు బాగా నచ్చుతుంది. మనం కొబ్బరి వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. సాంబార్ అయిపోయింది, నేను ఉడికిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. సరే ఎలా ఉడుకుతుందో మంచిగా. ఈజీ ప్రాసెస్లో మునక్కాడ సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మా పిల్లలకైతే నచ్చింది, మా ఇంట్లో చాలా నచ్చింది సాంబారు. మేము ఈ ఒక్క సాధకంతోనే ఈరోజు తినేసాము. మీరు కూడా ట్రై చేసి చూడండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.